ప్రమాణమును జీవుడు వృద్ధి చేసుకోగలడా, అయితే ఏ విధముగా అన్న విషయమును వివరిస్తున్న దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 48వ భాగము. కకారార్థ శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క నిర్గుణ నిరాకార తత్వమును తెలియచేసే స్తోత్రమని పంచదశీ మంత్రములోని వాగ్భవ కామరాజ శక్తికూటములలో గల 15 బీజాక్షరములైన క ఏ ఈ ల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీంలు ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపములో పరమేశ్వరి యొక్క అవయవములుగా అమరి ఉన్నాయని, ఈ 15 బీజాక్షరములకు ఒక్కొక్క దానికి 20 నామముల చొప్పున మొత్తం 300 నామములతో కూడి శ్రీ లలితా త్రిశతి స్తోత్రముగా వివరించబడినాయని, పంచదశీ మంత్రమును కేవలము గురూపదేశముతో మాత్రమే సాధన చేయాలి కనుక ఆ పంచదశీ మంత్రమును ఎవరైనా పఠించుకొని ఆ తల్లిని ధ్యానించుటకు వీలుగా శ్రీ లలితా త్రిశతి స్తోత్రము శ్రీ మహాకామేశ్వరి శ్రీ మహాకామేశ్వరులచే వివరించబడినది అని గతములో మనము తెలుసుకున్న విషయములను మరొకసారి పురస్చరణ చేసుకుందాము. ఈ 3 కూటములలో వాగ్భవ కూటమునకు చెందిన 5 బీజాక్షరములకు చెందిన 100 నామములకు అర్థములను ఇప్పటికే మనము వివరించుకున్నాము. 2వ కూటమైన కామరాజ కూటములోని హ స అను 2 బీజాక్షరములకు చెందిన 40 నామముల అర్థములను కూడా మనము గ్రహించాము. ఇప్పుడు ఆ కూటములోని 3వ బీజాక్షరమైన కాకు సంబంధించిన 20 నామములలోని మొదటిదైన కకారార్థ అన్న నామములకు అర్థమును ఇప్పుడు వివరించుకుందాము. కకారార్థ అనగా కకారము అర్థముగా కలది. ఛాందోగ్య ఉపనిషత్తు కం బ్రహ్మ అనగా కకారము బ్రహ్మస్వరూపము అని వర్ణించుచున్నది. ఇక్కడ మనము బ్రహ్మస్వరూపముగా స్మరించుకుంటున్నది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలోని బ్రహ్మను కాదు. కం బ్రహ్మ అని ఛాందోగ్య ఉపనిషత్తు వివరించినది పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని. పంచదశీ మంత్రస్థమైన 2వ కూటములోని 3వ బీజాక్షరములో ప్రతిపాదింపబడినది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అంశాస్వరూపమైన శ్రీ మహాకామేశ్వరీ దేవి. కాలహంత్రి కాలహంత్రి అను నామమునకు అర్థము కాలమును హరింపచేయునది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కాలస్వరూపిణి. కాలము ఆ తల్లి అధీనములో ఉన్నది కాని కాలమునకు ఆమె అధీనురాలు కాలేదు. భూత భవిష్యత్ వర్తమాన రూపములో ఉన్న కాలమును హరింపచేయునది కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని కాలహంత్రి అన్న నామముచే కీర్తించినది. జీవుడు ప్రతిరోజు 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చేస్తాడు. పరిమితమైన సంఖ్యగల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపములో జగన్మాత కాలమును జీవుల ఆయువును కూడా హరిస్తుంది. ఇదే విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగములోని 32వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. కాళోయస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమి ప్రవృత్తః ఓతేయపి త్వాం న భవిష్యంతి సర్వే యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, నేను లోకములన్నిటినీ తుదముట్టించుటకు విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకు పూనుకొని ఉన్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షంలో ఉన్న ఈ వీరులలో ఒక్కరు కూడా మిగలరు.
కాలము అనే పదం కలయతి నుండి జనించింది. ప్రకృతిలోని అందరు జీవులు, అన్ని పదార్థములు కూడా కాలక్రమేణా అంతమొందించబడతాయి. కాలం జీవులందరి జీవిత కాలమును గణిస్తుంది మరియు నియంత్రిస్తుంది. ఎందుకంటే ఈ కాలము, దాని గణన, ఇదంతా కూడా ప్రపంచం పట్ల భగవంతుని యొక్క బృహత్ ప్రణాళికలో భాగమే. కనుకనే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాతను కాలహంత్రి అన్న నామముతో కీర్తించింది. పరబ్రహ్మస్వరూపము జీవుల యొక్క ఆయు ప్రమాణములు దినములు, మాసములు, సంవత్సరములలో కాక ఊపిరుల రూపములో నిర్దేశించాడని శాస్త్రములు వచిస్తున్నాయి. అందువలన యోగ శక్తితో తమ ఊపిరులను జీవుడు కనుక నియంత్రించుకోగలిగితే అతని ఆయు ప్రమాణము పెరిగే అవకాశమున్నది. ఆయుర్వృద్ధికి అజపాగాయత్రి అనగా సోహం అనే మంత్రముతో ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధీకరించి క్రమేపీ వాటిని నియంత్రించగలిగితే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అటువంటి వారిని రోగము, వృద్ధాప్యము మొదలైనవి దారి చేరవు అని కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి. పృథివ్యప్తేజో నిలఖే సముద్ధితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తి న తస్య రోగో న జరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం అనగా పంచభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశములను జీవుడు యోగాత్మకముగా నియంత్రించగలిగినప్పుడు ఆ జీవుని యొక్క శరీరము యోగాగ్నిమయమై అతని రోగము, వృద్ధాప్యము, మృత్యుబాధ అనేవి లేకుండా పోతాయి అని వివరించిన శ్వేతాశ్వతర ఉపనిషత్ వాక్యమే అందుకు ప్రామాణికము. కఠోపనిషత్తు ఈ విధముగా వివరించింది. ఆధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి అనగా ప్రాపంచిక విషయముల నుండి ఆత్మవైపు మరలిన వాడు అహం బ్రహ్మాస్మి అన్న భావనను పొంది హర్ష శోకములను విడుస్తాడు. ఇదే కాలహంత్రి అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామము. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.